తూర్పుగోదావరి జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలో సంక్షేమ హాస్టల్లో 10th చదువుతున్న బాలికకు జొన్నాడకు చెందిన అజయ్ పరిచయం ఏర్పడింది. సోమవారం సబ్బులు తెచ్చుకుంటానని బాలిక వార్డెన్కు చెప్పి వెళ్ళింది. అజయ్ ఫ్రెండ్ సత్యస్వామి బాలికను బైక్పై తీసుకెళ్లి ఓ హోటల్ వద్ద వదిలేశాడు. హోటల్ గదిలో బాలికపై అజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హాస్టల్కు వచ్చిన తల్లి బాలికను నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు రూములు ఇవ్వద్దని లాడ్జ్ ఓనర్లను సౌత్ జోన్ డీఎస్పీ భవ్య హెచ్చరించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్ని కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది. దే షుడ్ టేక్ కేర్. హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము, అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము.